సో జనరల్ గా సహజంగా ఇప్పుడు ఈ ప్రకృతిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఒక నార్మల్ మెకానిక్స్టిక్ వేల సింపుల్ గా ఏమున్నది ప్రకృతికి ఒక సినిమాలో కూడా విన్నాం మనం ఏంటంటే ప్రకృతిలో కూడా ఉన్న జంతువులకు ఏం కావాలంటే టైంకి తిండి, ఇంకా సెక్స్ ఒకటి, ఆ తర్వాత షెల్టర్ కావాలి, నిద్ర కావాలి, గివే ఆలోచిస్తాం. కానీ ఒక్కసారి ఒక డిగ్రీ ఆఫ్ యాంగిల్ చేంజ్ చేసినాం అనుకో, కొంచెం కాంప్లెక్స్ గా అరే ఏంది ఏం కథ అని చెప్పి ఇన్ డీటెయిల్ గా ఆలోచించుకుంటూ మొదలు పెట్టినాం అనుకో, అది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 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 60 మిలియన్ల సంవత్సరాల వెనుకకి వెళ్దాం. ఇప్పుడు 2024 నుంచి ఒక 60 మిలియన్ల సంవత్సరాల వెనుకకి వెళ్తే అప్పుడు ఏమున్నాయి అక్కడ? మోస్ట్ డామినెంట్ స్పీసీస్ ఏముంటది? డైనోసార్స్ ఉంటాయి. డైనోసార్స్ ఎందుకు చనిపోయినాయి? ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల మొత్తం. సో మనకు తెలిసిన సైన్స్, మనం పుస్తకాలలో చదువుకున్న సైన్స్, మన యూట్యూబ్ వీడియోలలో చూసే సైన్స్, లేకపోతే మనకు తెలిసిన స్కాలర్లు, మనకు తెలిసిన సైంటిస్ట్ వీళ్ళందరూ చెప్పే మాట ఏంటి అని అంటే భూమి మీద అత్యంత ఎక్కువ డైనోసార్లు ఉండేది. ఒక పెద్ద గ్రహశకలం వచ్చింది, భూమిని ఢీకొన్నది. ఢీకొన్న తర్వాత ఏమైపోయింది? అప్పటి వరకు ఉన్న డైనోసార్స్ అన్ని ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, చనిపోయినాయి. కొన్ని స్పీసీస్ కూడా చనిపోయాయి. ఎందుకంటే ఆ గ్రహశకలానికి తట్టుకోలేకుండా ఉన్న స్పీసీస్ కూడా చనిపోయినాయి అని చెప్పి మనకు చెప్తుంది. కానీ ఒక డిగ్రీ ఆఫ్ యాంగిల్ చేంజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే అప్పటి వరకు ఉన్న డైనోసార్స్ ఎట్లాంటి రకాలు? ఒకటి కార్నివోరస్, అంటే కనపడ్డ ప్రతి ఒక్క జంతువుని తినే రకం. రెండోది ఏంటిది? ఇంకో రకం ఏంటిది? ఓమ్నివోరస్, అంటే ఏంటిది? అటు గడ్డిని అట్ ద సేమ్ టైం ఇటు జంతువులను తినే రకం, రైట్? మన తీరు. ఇప్పుడు ఏమనుకున్నది? భూమికి ఏం కావాలంటే ఈక్విలిబ్రియం కావాలి, బయోలాజికల్ బ్యాలెన్సింగ్ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఒకవేళ లేదనుకో ఏమైతుంది? విపరీతంగా ఎటువంటి తినేసేస్తా అన్ని ఎకో సిస్టమ్ దెబ్బతింటది. ఎకో సిస్టమ్ దెబ్బతిన్నది అనుకో, భూమి మీద బతకడానికి స్పీసియేషన్ ఉండదు, అసలు స్పీసీస్ అనేది ఉండదు. కానీ ఎన్వైరన్మెంట్ యొక్క వింత ఏంటనంటే డెఫినెట్ గా ఎన్ని రాని, నీకు ఐస్ ఏజ్ వచ్చి భూమి మొత్తం గడ్డ కట్టకపోయినా, లేకపోతే వాల్కనిక్ ఎరప్షన్స్ వచ్చి భయంకరమైనటువంటి పొగలు వచ్చిన, లేకపోతే టాక్సిక్ గ్యాస్ ఫ్రమ్ ఎర్త్ కోర్ రిలీజ్ అయినా, నీకు తెలిసి ఉంటుంది కదా టాక్సిక్ గ్యాసెస్ కొన్నిసార్లు ఎర్త్ కోర్ నుంచి రిలీజ్ అవుతాయి. ఎట్లా? జియాలజీ కాబట్టి రిలీజ్ అయితే కదా, పాజనస్ గ్యాసెస్ రిలీజ్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మనం సింగరేణి లాంటి బొగ్గు గన్లు దొవుతుంటే కూడా చిన్నగా ఆర్సినల్ లాంటిది ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో ఎవల్యూషనరీ లోపల అట్లాంటి గ్యాసెస్ ఎన్ని రిలీజ్ అయినా ఈ భూమి మీద మాత్రం లైఫ్ అనేది అంతరించిపోలేదు. ఒక్కసారి 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఈ భూమి మీద వాటర్ ఫామ్ అయింది. 3 బిలియన్ ఇయర్స్ ఎగో ఎగ్జాక్ట్లీ ఈ భూమి మీద లైఫ్ అనేది ఆరిజిన్ అయిన తర్వాత, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేది జరిగిన తర్వాత ఇప్పటి వరకు లైఫ్ అనేది ఎండ్ కాలే. కొన్ని స్పీసీస్ అంతరించిపోయినాయి, కానీ లైఫ్ మాత్రం పూర్తిగా ఎరాడికేట్ కాలే. ఈ భూమికి కావాలి ఏం కావాలి? భూమికి ఖచ్చితంగా కంటిన్యూస్ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ స్పీసీస్ కావాలి, భూమి మీద లైఫ్ అనేది ఉండాలి. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ యాంగిల్ చేంజ్ చేసినాం అనుకో ఏమనిపిస్తుంది? భూమి భరించలేకపోయింది డైనోసార్స్ ని, భూమి భరించలేకపోయింది. కానీ ఆస్ట్రాయిడ్ ఏదో ర్యాండమ్ గా వచ్చి ఉండొచ్చు కదా, అదే అంటే అది కావాలి కెనాన్ ఈవెంట్ అయితే కాదు కదా, అంటే కావాల్సి కంపల్సరీ అది జరగాలి ఆ ఈవెంట్ అని. భూమి చేసుకుంటే తప్ప గానీ పక్క నుంచి వచ్చేది భూమి ఎట్లా గ్రహిస్తుంది పాయింట్ కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అదే రావాలి అన్నట్టు లేదు కదా, అది ర్యాండమ్ గా వచ్చి ఉండొచ్చు. భూమి రమ్మంటే వచ్చింది నన్ను గుద్దు అంటే ర్యాండమ్ గా జరగచ్చు అని చెప్పి ఇట్లా ఎట్లా నేను నా పర్సెప్షన్ ఏంటి అని అంటే భూమి మీద డైనోసార్స్ ఉన్నాయి, డైనోసార్స్ ని భూమి భరించలేకపోయింది. భరించలేకపోవడం వల్ల ఏమైపోయింది? ఒక ఆస్ట్రాయిడ్ వచ్చింది, ఢీకొనడం వల్ల డైనోసార్స్ చనిపోయినాయి అని చెప్పి మనకు తెలుసు. నేనేమనుకుంటానంటే ఎర్త్ కావాలనుకున్నది కాబట్టి అట్లా చనిపోయినాయని చెప్పి నేను అంటాను. మీరేమంటారు? అదేదో ర్యాండమ్ ప్రాసెస్ అని చెప్పి మీరు అంటారు. మనం ఇప్పుడు చాలా సింపుల్ గా ఎట్లా అంటే దశావతారం మూవీ చూస్తాం. దశావతారం మూవీ చూసినా? నువ్వు చూసినా? దశావతారం మూవీ కాన్సెప్ట్ ఏంటి? జస్ట్ దాంట్లో ఒక చాలా కాన్సెప్ట్ ఉంది. అదొక కాస్ట్ థియరీ. ఫస్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్తాడు. ఇంకోటి ఏంది మెయిన్ గా ఇది దీని మీద ఉంటుంది. ఇప్పుడు
చూసేటోని పర్సెప్షన్, ఇప్పుడు ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు ఒకటి తీసేమో ఆ దేవుని గురించి అంటాడు, ఒకడేమో దశావతారాల 10 అవతారాలు చూపెట్టిల్లు అంటాడు. నా పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది అంటే, మన జనరల్ గా మనం ఎక్కువ ఎన్వైరన్మెంటల్ ఫోకసింగ్ చేస్తాం కాబట్టి నేను ఎట్లా నా పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, గోవింద ఆయన పేరు సైంటిస్ట్ గోవింద్, ఆయన ఒక ఏం చేస్తాడంటే ఆర్టిఫిషియల్ సింథటిక్ వైరస్ తయారు చేస్తాడు బై యూజింగ్ సర్టన్ మ్యూటేజెనిక్ ఇండ్యూసర్స్ కానీ లేకపోతే సర్టన్ మ్యూటేజన్స్ కానీ ఏం చేస్తాడంటే ఉన్న ఆర్గానిజం కి ఏం చేస్తాడంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మ్యూటేషన్స్ జరిపి అది మోస్ట్ పాయిజనస్ గా క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసిన తర్వాత భయంకరమైన వైరస్ అవుతుంది, దాన్ని వైర్ లోపల స్టోర్ చేస్తాడు. స్టోర్ చేసిన తర్వాత ద స్టోరీ గోస్. కానీ ఇనిషియల్ గా స్టోరీ ఏమవుతుంది, చోళులు ఏం చెప్తా అంటారు, రంగనాథ నంబియో ఏదో ఆయన ఉంటాడు, ఆయన ఏం చెప్తారంటే విష్ణుమూర్తి విగ్రహానికి కట్టేసి ఏం చేస్తారు, సముద్రంలో ఆడిస్తారు. ఫస్ట్ స్టోరీ అక్కడ, తర్వాత నెక్స్ట్ స్టోరీకి ఇది ఏంటి, ఆయన వైరస్ తయారు చేయడం నెక్స్ట్ స్టోరీ. ఆ తర్వాత సిరీస్ పోతా ఉంటది, వాళ్ళ దశావతారాలు వస్తాయి. ఆ తర్వాత ఒక ఫ్లెక్చర్ గాడు విలన్ గాడు వస్తాడు, ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు. ఆ తర్వాత వాళ్ళ బ్యూటిఫుల్ అనిపించే క్యారెక్టర్ ఏంటంటే ఆ సాయిల్, భూమిని కాపాడద్దు, అట్లా భూమిని కాపాడాలా, సేవ్ సాయిల్, అట్లా ఇట్లా అంటాడు. లాస్ట్ గా ముసలమ్మ వచ్చి కూడా నా కొడుకు దశావతారం ఈయనేరా, అట్లా ఇట్లా అని చెప్పి అక్కడ బాగుంటది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాట్ ఎవర్ ఆయన క్రిస్టియానిటీ, ఆయన క్రిస్టియన్ ఏ మతం వాడు అయితే ఏంది, ఎవరైతే ప్రతి ఒక్క రిలీజియన్ ని చూపిస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ నాకు ఆయన క్యారెక్టర్ ఎందుకు బాగా నచ్చుతుంది అని అంటే, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి చాలా కృషి పడతాడు ఆయన. సేవ్ సాయిల్, ఇప్పుడు సద్గురు జగ్గివాస్ దేవ్ కూడా మొదలు పెట్టింది కదా సేవ్ సాయిల్ మూవ్మెంటే కదా. సో అది కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా మందికి అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం చేసుకోవచ్చు చాలా మంది. సరే అది వేరే విషయం. కానీ ఏమవుతుంది అని అంటే లాస్ట్ కి ఫ్లెచర్ ఏం చెప్తాడు, ఆ వైల్ ఓపెన్ చేస్తాడు, తింటాడు. తినడుతోనే మనకి రక్తం ఇట్లా బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అవుడుతోనే ఏమవుతుంది అని అంటే, ఇది బయటకు వచ్చింది అనుకో, కరోనా అనేది దాని R0 వాల్యూ ఎంత అని అంటే 3% ఉండదు, అంటే 100 మందికి వస్తే 3 చనిపోతారు. కానీ దీని R0 వాల్యూ చాలా ఎక్సెస్ ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. భూమి మీద ఉన్న మనుషులందరూ చనిపోయే అంత ఛాన్స్ ఉంటుంది దానివల్ల. ఇప్పుడు ఏమైంది, భూమి మీద ఉన్న మనుషులు చనిపోవద్దు అని చెప్పి ఏం చెప్తాడు, లోపల ఉన్న శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు, దానికి కావాల్సింది ఏంది, NaCl కావాలి, సముద్రం అంత ఉప్పు కావాలి. ఉప్పు ఏమైతుంది, లోపటి నుంచి అది బయటకు వచ్చి మొత్తం సునామీ వచ్చి ఏం చేస్తానంటే ఈ వైరస్ లోపల తీసుకుపోతుంది. బై ఎగ్జాస్టమ్స్ మనకి జనరల్ గా తెలిసిన ప్రాసెస్, ఎగ్జాస్టమ్స్ వల్ల ఏమైపోతుంది అంటే అది లైసిస్ అయిపోతుంది, కథం డమాల్ ఇక చనిపోతుంది. సో క్రిమి సంహారకం NaCl వినో బయోకెమిస్ట్రీ, సో అట్లా అయిపోతుంది అన్నట్టు. సో ఈ పర్సెప్షన్ ఆలోచించాం అనుకో, మేబీ డైరెక్టర్ అట్లా తీసి ఉండకపోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే నా పర్సెప్షన్ అది ఇట్లా ఆలోచిస్తే, అంటే దేవుడు ఇట్లా చేసిండా ఫ్యూచర్ లో, అంటే 2004 లో జరిగే ఒక ఈవెంట్ ని ముందే డిటెక్ట్ చేసి అప్పుడే ఆ విగ్రహాన్ని ఆ సముద్రంలో వేసిండా అని మేబీ అట్లా అనుకోవచ్చు. సో అట్లా ఉంటది అన్నట్టు. అంటే ఏంటిదనంటే, సో ఇక్కడ బ్యాలెన్స్ జరగడానికి దేవుడు కారణమా అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ నేను ఇదే క్వశ్చన్ మా ఇంటర్మీడియట్ లో మా చారి సార్ అన్నట్టు ఆయన అడిగితే ఏమో చెప్పలేము దినేష్, ఇంకా ఇది ఇట్లా జరుగుతుంది, బయాలజికల్ గా బ్యాలెన్స్ మాత్రం క్లియర్ గా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చూడు, నేను మంచి పాయింట్ చెప్తా. ఈ పాయింట్ చెప్పిన తర్వాత మా సతీష్ సార్ని అడిగిన, సార్ చెప్పండి సార్, ఇట్లా డాక్టర్ సతీష్ కుమార్ సార్ ఉన్నాడు కదా బయోకెమిస్ట్రీ సార్, ఆయన అడిగిన. సార్ని అడిగితే సార్ కూడా ఎట్లా అని అంటే, సరే నాకు చాలా వరకు చెప్పిండు, బట్ క్లారిటీ అయితే రాలేదు నాకు. నేను మా మైక్రోబయాలజీ సార్ని డాక్టర్ ఎందుకంటే అక్బర్ సార్ని అడిగిన ఇదే విషయం అడిగితే ఏమన్నాడంటే, ఆయన కూడా ఏమన్నాడంటే శివరాగర్కి అంటే ఏమన్నాడంటే, శివరాగర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేమన్నాడంటే పోయి దేవుని మొక్కు అన్నాడు. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా, అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూవ్డ్ కాదు కదా. ఇంత లార్జ్ స్కేల్ ఎక్స్పెరిమెంటల్ ఎట్లా ప్రూవ్ చేస్తాం, అదే రెండోది. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద అడవి కదా, అడవిలో ఏం ఎక్కువ ఉంటది, గడ్డి ఎక్కువ ఉంటుంది, ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటది, గడ్డి మీద ఆధారపడేటి ఉంటాయి జింకాలు, ప్రొడ్యూసర్స్, తర్వాత ప్రైమరీ కన్స్యూమర్స్, ఆ తర్వాత వాటి మీద ఆధారపడేటి ఉంటాయి. ఎనర్జీ స్కేల్ చూడు బ్యాలెన్స్డ్ ఉంటది, ఎనర్జీ ఈక్విలిబ్రియం చూడు బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఆవు సంవత్సరానికి ఒక్కదాన్ని పెడుతుంది, అదే పులి మాత్రం పెట్టింది అనుకో 6 పిల్లల్ని 7 పిల్లల్ని పెడుతుంది. కానీ వేటి సంఖ్య ఎక్కువ ఉండదు, ఆవుల సంఖ్యనే ఎక్కువ ఉంటది. సో ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ అయి ఉండదు ఎన్వైరన్మెంట్, ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ అయింది. ఇంకోటి చెప్తా,
ఇప్పుడు ఈ పచ్చని అడవి ఉన్నది, అంత అడవి ఉన్నది. ఇక్కడ ఫర్ సపోజ్ మనకు జింకలు ఉన్నాయి, ఒక ఎంత అంటే ఒక 100 జింకలు వేసుకుంటాం. ఈ జింకలు ఇట్లనే కంటిన్యూస్ గా అయిపోయి పెరుక్కుంటా పోయినా అనుకో, గడ్డి ఉండదు కాబట్టి మళ్ళీ జింకలు చనిపోతే ఎకో సిస్టమ్ దెబ్బతింటాయి. కాబట్టి ఎన్వైరన్మెంట్ ఏం చేసింది, పులిని పుట్టించింది. పులిని పుట్టించిన తర్వాత పులి జింకల్ని తినాలి, బ్యాలెన్స్డ్ గా తినాలి, మళ్ళీ ఎక్కువ తక్కువ తినద్దు. అందుకే చూడు, ఒక్కసారి జింకని తిన్నది అనుకో మళ్ళీ 24 రోజులు 25 రోజులు తినకుంటుంటది పులి అయినా సింహం అయినా గంతి, చాలా రోజులు గ్యాప్ ఇస్తుంది. అదే గడ్డి మాత్రం రెగ్యులర్ గా తినాలి. మళ్ళీ చూడు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటుందో. పులి పిల్లల్ని చేస్తుంది, 6 పిల్లల్ని పెట్టింది అనుకో, 6 పిల్లలు మిగిలి ఉన్నాయి అనుకో, ఏమైతే ఇక్కడ జింకలు నాశనం అయితే ఆటోమేటిక్ గా జింకలు మొత్తానికి లేకుండా పోతే పులులు నాశనం అవుతాయి. పులులు నాశనం అయితే ఏమైతుంది, ఇక్కడ గడ్డి ఎక్సెస్ గా పెరుగుతుంది. ఏమైతుంది, న్యూట్రియన్స్ మొత్తం లాస్ అయిపోతుంది, ఆక్సిజన్ పర్సెంటేజ్ పెరుగుతుంది, అడవి ఆగమైపోతుంది. అట్లా కాకుండా ఏం చెప్తా, ఎన్వైరన్మెంట్ దానికి ఆకలి అనేది దాన్ని ఒకటి పెట్టించింది. నువ్వు 6 పిల్లల్ని పెట్టినవు, 3 పుట్టంగానే చంపి తిను. మనం ఏమని ఆలోచిస్తాం, పులి పుట్టంగానే ఏంటిది 3 పిల్లలను మిగులుతుంది, 3 పిల్లల్ని ఉంచుతుంది అని అంటారు. కానీ దాని ఆకలి రా భయ్, అది గెస్టేషన్ పీరియడ్ స్టార్ట్ అయిన కానీ అది జంతువును వేటాడది కాబట్టి దాని ఆకలి భరించలేక అది తింటది. గెస్టేషన్ పీరియడ్ అంటే ఒక్కసారి అది గర్భం దాల్సింది అనుకో, తినడం బంద్ చేస్తుంది మొత్తం పులి. అంటే డెలివరీ మొత్తం లోపల ఉన్న ఫ్యాట్స్, లోపల ఉన్న కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుందా, అది యూటిలైజ్ స్టోర్ అయిన ఫ్యాట్స్ ఉంటాయా, అది యూజ్ చేసుకొని సర్వైవ్ అవుతుంది. అంటే ఇక ప్రెగ్నెన్సీ టైం ఎంత ఉంటది అంటే తెలిసినంత వరకు లాంగెస్ట్ అయితే ఏది మనకు ఇది ఎలిఫెంట్. ఆ ఎలిఫెంట్ కూడా చూడు మళ్ళీ వింతగా తెలుసు 2 సంవత్సరాలన్నర ఉంటది, 2 సంవత్సరాలు లేదు సంవత్సరం ఏమో ఉంటది, 360 days ఏమో ఉంటది అంతే, ఎక్కువ కూడా ఉండదు గెస్టేషన్ పీరియడ్. లేదు ఒకసారి మళ్ళీ చూడు, మళ్ళీ ఈ ఎలిఫెంట్ కూడా చూడు మంచి పాయింట్. వరకు కుక్క 6 సార్లు ఇంటది, ఆవు వచ్చేసి 2 సార్లు ఇంటది. ఎలిఫెంట్ 2 years 2.5 years 2 years 2 months ఏమో లార్జెస్ట్ గెస్టేషన్ పీరియడ్. అయితే ఇక్కడ పాయింట్ చూడు, దాని గెస్టేషన్ పీరియడ్ అంత ఉన్నది. తర్వాత గెస్టేషన్ పీరియడ్ తర్వాత ప్రోలాక్టిన్ పీరియడ్ అంటాం, అంటే పాలిచ్చే పీరియడ్. ఈ టైంలో కూడా కన్నదన్నమాట, అర్థమైందా? ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే అది ఎక్కువ గడ్డిని తినకుండా, ఎలిఫెంట్స్ ఎక్కువ గడ్డిని తింటాయి కదా, ఎక్కువ గడ్డిని చేయకుండా ఎన్వైరన్మెంట్ మళ్ళీ బ్యాలెన్స్ పెట్టుకుంటుంది. ఎక్కడికో బ్యాలెన్సింగ్ నువ్వు చూడు. అదే తక్కువ ఎంబడే పిల్లలు పెట్టింది అనుకో ఎలిఫెంట్, ఏమవుతుంది, ఎక్కువ గడ్డిని తింటే అడవి నాశనం అవుతుంది. కాబట్టి గెస్టేషన్ పీరియడ్ ఎక్కువ పెట్టుకుంటుంది. ఇట్లా మనం ఒకసారి చూసుకున్నాం అనుకో ఎంత బ్యాలెన్స్డ్ గా. క్వశ్చన్ ఏంటంటే అది ఎన్విరాన్మెంట్ ఎట్లా తెలుసు, ఎన్విరాన్మెంట్ కి ఇట్లా బ్యాలెన్స్ చేయాలా ఇప్పుడు ఇట్లా? ఈ భూమి మీద ఎవరు సమాధానం చెప్పలేడు కావచ్చు నాకు తెలిసి. ఎందుకనంటే ఎట్లా అనంటే సైన్స్ దేవుడు ఉన్నాడు అనంటే ఒప్పుకోదు. మరి గిట్ల ఎందుకు జరుగుతుంది, ఎవడో ఆపరేట్ చేసినట్టు ఫిక్స్ చేసినట్టు ఫిజికల్ ఈవెన్ యూనివర్సల్ గా కూడా లాస్ ఆర్ ఇంప్లిమెంటెడ్, ఫిజికల్ లాస్ ఆర్ ఇంప్లిమెంటెడ్, మ్యాథమెటికల్ లాస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఫిబొనాచి సీక్వెన్స్ లో యూనివర్స్ ఉంటుంది, రైట్? భూమి పుట్టిన కాంచెలు ఎట్లా అంటే తిరుగుతా ఉన్నది. 4 అడుగులు ముందుకే, అది 4 అడుగులు వెనకకే, పర్ఫెక్ట్ గా కాన్స్టెంట్ గా తిరుగుతుంది. థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీలో కూడా ఏమైతే అంటే మనకు పెద్ద వాక్యూమ్ ఇది స్పేస్ ఉంటుంది, కానీ ఇవన్నీ ఎట్లా తిరగాలి, ఒకటే యూనిట్ డైరెక్షన్ లో తిరగాలి. కానీ 2 ప్లానెట్స్ మాత్రం రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతాయి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యది సైన్స్. వీనస్ ఉన్ను యురేనస్ కావచ్చు నాకు తెలిసి, ఈ 2 ప్లానెట్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తాయి. దీనికి సైన్స్ సమాధానం ఏం చెప్తుంది తెలుసా? పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దుడుతోనే ఈ రివర్స్ రొటేషన్ అనేది చేంజ్ చేసుకున్నది. అట్లా చేంజ్ చెప్తారా? నువ్వు ఎట్లా ఒక వాక్యూమ్ లోపల చూడు, గోళీలు ఇట్లా తిరుగుతానే అనుకో, దాన్ని ఒక గోళీని కొట్టినావు అనుకో, ఏమవుతుంది, దాని మోషన్ రెసిస్ట్ అయిపోయి కిందికి వచ్చి పడుతుంది. అంటే సూర్యుని లోపల కలిసిపోవాలి, అంతే కదా మోషన్ రెసిస్ట్ అయినప్పుడే. అట్లా కాదు, మనకు సైన్స్ ఏం చెప్తుంది అని అంటే గుద్దింది కాబట్టి రివర్స్ తిరుగుతానని చెప్తుంది. మళ్ళీ దానికి మ్యాథమెటికల్ లాలు కూడా ఉంటాయి, మళ్ళీ ఘోరం ఉంటుంది ఈ చిత్రం అట్లా. సో ఏంది, ఎన్వైరన్మెంట్ ఎప్పుడైనా సరే ప్రిసైజ్డ్ గా కన్సిస్టెంట్ గా
చాలా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేస్తా ఉంటది. ఎట్లా చేస్తాంది బయట ఉండేవాడని ఆపరేట్ చేస్తాడా ఏం చేస్తలేడు. బట్ దేవుడు ఉన్నాడని ఒప్పుకుందామా? అబ్బో మనం సైన్స్ లే కదా, అసలు ఒప్పుకోద్దు. అట్లా తప్పైతుంది, పాపం అవుతుంది అట్లా అట్లా ఒప్పుకోద్దు మనం. అది మనం ఎందుకంటే ఒప్పుకోవద్దు అంటే అది ఉన్నాడు లేడని సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు. అదే గనే ఫ్యాక్ట్. అరే సైన్స్ నేను కూడా చెప్తా వాట్ ఈస్ సైన్స్. సైన్స్ ఈస్ ఎ సబ్జెక్ట్ విచ్ నీడ్స్ టు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఏ సబ్జెక్ట్ ఐదర్ థియరిటికల్లీ ఆర్ ఎక్స్పెరిమెంటల్లీ అండ్ కంటిన్యూస్ అబ్జర్వేషన్. నీకు దేవుడు అని ఫ్యాక్టర్ వచ్చినప్పుడు సైన్స్ ప్రూవ్ చేయలే, ఎట్ ద సేమ్ టైం డిస్ప్రూవ్ చేయలే. మరి ప్రూవ్ చేయనప్పుడు నమ్మిన వాళ్ళది ఎంత అమాయకత్వం, నమ్మరు వాళ్ళది అంతే మూర్ఖత్వం. దేవుడు ఉన్నాడని చెప్పినవాడు ఖచ్చితంగా అమాయకుడు అయితే, దేవుడు లేడు లేడు అని చెప్పినవాడు ఖచ్చితంగా మూర్ఖుడే కదా, అంతే కదా. మనం ఏదో పెద్ద అట్లా చెప్పే కన్నా. సో దిస్ ఈస్ వాట్ ద వే దట్ ఎన్వైరన్మెంట్ ఇస్ రియల్లీ డిజైన్. ఇప్పుడు మనుషుల కన్నా ఎక్కువ వెయిట్ దేనికి ఉంటుంది? వెయిట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీమలు ఉన్నాయి, చీమలన్నింటినీ ఒక సైడ్, మనుషులన్నింటినీ ఒక సైడ్ పెట్టిన అనుకో, ఏది ఎక్కువ వెయిట్ ఉంటాయి? చీమలు ఎక్కువ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు 700 కోట్ల మంది మనుషుల్లో ఒక దిక్కు, భూమి మీద దొరికిన చీమలు మొత్తం ఒక దిక్కు పెట్టినావు అనుకో, ఏది ఎక్కువ ఉంటది? నువ్వేమన్నావు? 700 కోట్ల మంది అన్నావు. 700 కోట్ల 700 కోట్ల మంది ఉన్నారు మనుషులు, 700 కోట్ల మందే ఉన్నారు భూమి మీద. భారతదేశంలో 150 కోట్ల మంది, సరే 800 కోట్ల మంది, భారతదేశంలో 700 కోట్ల మంది, ఆ తర్వాత చైనాలో సారీ భారతదేశంలో 150 కోట్ల మంది, చైనాలో ఇంకొద్ది పాపులేషన్, అట్లా మొత్తం భూములు గోళం మీద ఉన్న మనిషిని అంత సంతతిని చుట్టూ ఎంత ఉన్నారంటే 800 కోట్ల మంది ఉన్నారు. రైట్? చీమల్ని తీసుకుపోయి పెట్టినావు అనుకో, చీమలు ఇప్పుడు వీళ్ళందరి వేటు, మనుషుల వేటు, చీమల వేటు చూసుకున్నాం అనుకో, చీమల వేటే ఎక్కువ ఉంటుంది. మరి చీమలు న్యాచురల్ గా ఎట్లా మూవ్ అవుతుంది తెలుసా? ఈడొక పుట్టు ఉన్నది, పక్కన ఒక పుట్టు ఉన్నది, ఈ 2 పుట్టలకి నిరంతరం యుద్ధం జరుగుతుంది. ఒక కొట్టుకొని ఒక పుట్టు ఓడిపోతుంది. ఒక పుట్టు ఓడిపోవడంతోనే ఈ పుట్ట అలంచలు పోతుంది. అలంచలు పోయిన తర్వాత ఈ పుట్ట లోపల ఏముంటది? వ్యాక్యూమ్ కాదు, ఈ చీమలు వ్యవసాయం చేస్తాయి. ఈ పుట్ట లోపల ఉన్న చీమలు వ్యవసాయం అనేది మనం హ్యూమన్స్ బీయింగ్ మాత్రమే కాదు, చీమల నుంచి నేర్చుకున్నాం మనం ఆ ప్రాసెస్. చీమలు పుట్టలో కూడా పోయి ఏం చేస్తాయంటే, మనం మష్రూమ్ కల్చర్ చేస్తామా అట్లా చీమలు లోపల ఏం చేస్తాయంటే కల్చర్ చేస్తాయి. సోషల్ ఆర్గనిజమ్స్ కదా, వాటికి తెలుసు. చేసి ఏం చెప్తానంటే ఒక రకంగా సాల్ లెక్క దున్నిచ్చి వాటర్ స్ప్రింకిల్ చేసి డార్క్ కండిషన్ లో పెట్టి ఏం చేస్తే ఫంగిని గ్రో చేస్తాయి. ఆ ఫంగిని ఏం చేస్తాయి ఒక్కొక్క రూమ్ కు డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. రోజు తింటే వాటి వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంటది. అవును, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసిన వీటి వాటి చీమల పుట్టలు సిమెంట్ వేసి మనం ఒక చేస్తే ఒక మంచి స్ట్రక్చర్ ఏర్పడింది. లోపలికి కంపార్ట్మెంట్స్ చేసుకొని యుద్ధం ఎట్లా చేయాలనేది కూడా నేర్చుకుంటే అవి సోల్జర్ ఒక పుట్ట దగ్గరికి పోయి పెద్ద పుట్ట చూసుకుని అందులో నుంచి సిమెంట్ ని లోపలికి ఇంక్లూడ్ చేసిండు. అది దగ్గర ఒక అంటే 100 స్క్వేర్ ఫీట్ గుంటేసుకోరాదు, అట్లా అక్కడ దాకా స్ప్రెడ్ అయింది. అంటే కొంచెం నుంచి అక్కడక్కడ బయటకు వెళ్ళేంత వరకు లోపలికి ఇంక్లూడ్ చేసేది. తర్వాత దాన్ని తవ్వితే ఒక 1 డే ఆగిన తవ్విన తర్వాత స్ట్రక్చర్ ఒక చెట్టు కన్నా ఇంకా మనం చెప్పలేము, ఇక అంత బాగుంది. దీని చాంబర్ దానికి అట్లా ఉంది. మళ్ళా రూట్స్ ఉన్నాయి మధ్యలో, దీని నుంచి దాని నుంచి దీనికి రోడ్ సిస్టమ్ చాలా ప్రిసైజ్. అదే చెప్తా, మామ లైఫ్ ఎట్లా అనంటే డిజైన్ చేయబడ్డది ఎట్లా అనంటే, మనం ఈవెన్ జెనెటికల్ గా నుంచి కాస్మోలాజికల్ గా ఆలోచిస్తే అసలు అదొక రకమైన వింత ప్రపంచం, అదొక వింత జోన్. అసలు చాలా కాంప్లికేటెడ్, చాలా కాంప్లెక్స్. అసలు దట్స్ నాట్ అంత ఆర్డినరీయో అంత నార్మల్ కాదు. లైఫ్ ఈజ్ లైక్ వెరీ కాంప్లెక్స్. ప్రకృతి లోపల చాలా మంది, మొన్న రీసెంట్ గా ఏదో వీడియో చూసిన, ప్రకృతి లోపల స్వార్థం ఉంటది, ప్రకృతి చాలా స్వచ్ఛమైంది. ఎవరు చెప్పిండే మీకు ప్రకృతి లోపల స్వార్థం ఉంటది? ఇప్పుడు మనకు మన అన్న మన తమ్ముడు అని ప్రేమ ఉన్నది, ప్రకృతి లోపల జంతువులకు ప్రేమ ఉంటుందా? ఉంటది, దాని పిల్లలకే ఉంటది. ఎట్లయినా పిల్లలకు కాదు, కేంట్ సెలక్షన్ అని ఒక సెలక్షన్ ఉంటది, అర్థమైందా? కేంట్ సెలక్షన్ అని ఒక సెలక్షన్ ఉంటది. ఈ సెలక్షన్ చెప్తా, రిలేటివ్స్ ని కన్జర్వ్ చేసుకునేటువంటి ఒక సెలక్షన్ అన్నమాట. న్యాచురల్ సెలక్షన్ ఉన్నదా? న్యాచురల్ సెలక్షన్ ఉంటది, సెక్సువల్ సెలక్షన్ ఉంటది.
అందులోపట కేంటి సెలక్షన్. కేంటి సెలక్షన్ లోపల ఏంటిది అని అంటే నీ దగ్గరున్న బంధువుల్ని ప్రొటెక్ట్ చేసుకుండు. అర్థమైందా? ఫర్ సపోజ్ సింహాల కాడికి వద్దాం. ఇప్పుడు ఒక సింహం ఉన్నది, ఇంకో సింహం ఉన్నది. ఇది ఒక మగ సింహం, ఇది ఒక ఆడ సింహం. ఇవి రెండు సెక్సువల్ గా మీట్ అయ్యాయి. మీట్ అయిన తర్వాత ఏమైపోయింది, వీటికి ఒక 5-6 పిల్లలు పుట్టిన తర్వాత ఏమైపోయింది, వేరే దగ్గర నుంచి ఇంకో సింహం వస్తుంది. సింహం వచ్చి ఏం చెప్తుంది అని అంటే చూస్తుంది. చూసి ఏం చెప్తుంది, ఈ 2 మగ సింహాలు ఉంటాయా, ఈ 2 మగ సింహాలు కొట్టుకుంటాయి, అంత భయంకరంగా కొట్టుకుంటాయి. దాంట్లో ఏదో ఒకటి ఓడిపోతుంది. ఫర్ సపోజ్ ఇదే ఓడిపోయింది అనుకో, అంటే ఏంటిది, పాతది ఓడిపోయింది అనుకో, అది ఏం చేస్తుంది, అక్కడి నుంచి పోతుంది, లేదంటే చనిపోతుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, కొత్త ఏం చేస్తుంది, ఇప్పుడు ఉన్న ఫీమేల్ లయన్ తోని మేట్ చేస్తుంది. ముందుగా ఏం చేస్తుంది, ముందుగా పిల్లల్ని చంపుతుంది. ఆ ఉన్న పుట్టిన పిల్లలన్నిటి చంపుతుంది. ఈవెన్ కోతులలో కూడా గిట్నే ఉంటది. అర్థమైందా? సంప ఏం చెప్తుంది అని అంటే మళ్ళీ ఈ ఫీమేల్ తో సెక్సువల్ గా మీట్ అయ్యి మళ్ళా గంట అంటది. అంటే స్ట్రాంగెస్ట్ వస్తుంది కదా స్పీసీస్, స్ట్రాంగెస్ట్ సర్వైవ్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు వచ్చిన సింహము దీని బ్రదర్ అనుకో, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకో, ఒకటే తల్లికి పుట్టిన వాళ్ళు లేకపోతే ఒకటే తండ్రికి పుట్టిన వాళ్ళు అనుకో, దీనికి డిటెక్ట్ చేస్తుంది. అది ఎట్లా ఏం కదా అనేది తర్వాత చెప్తా. డిటెక్ట్ చేసి అరే కరెక్టేరా బాబు, నువ్వు నా సంతతికి చెందినవి అని చెప్పి పక్కకు పోతుంది అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇట్స్ నోట్స్ ఇట్ ఇస్ ఫ్యామిలీ మెంబర్. సో ప్రకృతి లోపల నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా తమ్ముడు. ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తా, 2 కోతులు ఉంటాయి, ఒక 2 ఫీమేల్ కోతులు ఉంటాయి, కోతి ఏ కోతి బి. ఈ రెండింటికి కోతి సి కోతి డి అని పుట్టిన తర్వాత ఈ కోతి ఏ ఏం చేసింది, కోతి బిని కొట్టింది, తిట్టింది, ఏమో చేసింది. ఇప్పుడు ఇదేం చెప్తుంది కదా తెలుసా, కోతి డి నా అవ్వను కొట్టినవా అని చెప్పి చిన్న కోతి ఉంటుందా, కోతి సి దీని మీద రివెంజ్ తీసుకుంటుంది తెల్లారి. ప్రకృతి లోపల ఉంటది రివెంజ్. నానక ప్రేమతో సినిమాలో కనుక ఎన్టీఆర్ గారు ఎట్లా రివెంజ్ తీసుకుంటాడు, ఆ ప్రకృతి లోపల ఉన్న చాలా ఫ్యాక్టర్ ఇది. సో ఎన్వైరన్మెంటల్ డిజైన్ అయిపోయింది. దీనికి అదే చెప్తున్నా కదా, దేవుడు అనే ఫ్యాక్టర్ అనుకుంటామా, మనం ఏది ఫ్యాక్టర్ అనుకుంటామో తెలియదు, కానీ అట్లా ఒకవేళ ఫ్యాక్టర్ అనుకున్నాం అనుకో, దాన్ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ప్రూవ్ చేయాలంటే ఇంత లార్జర్ స్కేల్ లోపల అది అసాధ్యం అవుతుంది కొన్నిసార్లు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట ప్రకృతి. ఎప్పుడైనా ప్రకృతిని డిటెక్ట్ చేయడం, ప్రకృతిని అంతెందుకు, ఫర్ సపోజ్ సముద్రం ఉన్నది, సముద్రంలో క్రాబ్స్ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే డీపెస్ట్ ఓషన్లు ఉంటాయి, కింద ఉంటాయి. వీటి ఫుడ్ ఎక్కడ ఉంటుంది తెలుసా, సముద్రం బయట ఇట్లా బండలు ఉంటాయి, ఆ బండల మీద పాకురు ఉంటది, ఆ పాకురుని తినాలి. లైకెన్స్ కొంచెం ఆల్గే ఇట్లాంటివి తినాలి. ఇప్పుడు ఆ సముద్రం వస్తుంది, వాటి అలలన్నీ ఈ బండ మీద పడతాయి. బండ మీద అలలు పడతా అంటే ఏమైతుంది, వీటి మీద గ్రో అవుతాయి. అర్థమైందా? ఇవి తినాలి. ఎక్కడ డీపెస్ట్ ఓషన్లు ఉన్నది, డీపెస్ట్ ఓషన్ నుంచి స్లోగా ఏమైపోతుంది, వస్తుంది ఇట్లా. వచ్చేటప్పుడు ఏమైతుంది, ఉంటాయా, ఆక్టోపస్ ఉంటాయి, ఈల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటి మీద అటాక్ చేస్తాయి, తింటాయి. ఏం చేస్తాయి, వాటిని దీన్ని చంపేసి తింటాయి. అర్థమైందా? ఎన్వైరన్మెంట్ తలుచుకుంటే దాని ఫుడ్ లోపలనే బెటర్గా రోజు రావాలి, రోజు తినాలి, రోజు అవి వచ్చి వీటి గడ్డిని తింటా అంటే మధ్యలో వీటిని తినాలి. ఎన్వైరన్మెంటల్ డిజైన్ చేసుకుంటది. నువ్వు సచ్చినట్టు ఈడికి రావాలి, ఈడికి వచ్చి ఈడనే తినాలి. నువ్వు తింటా అన్న టైం లోపల ఏమవుతుంది, నీ మీద అటాక్ చేస్తాయి. ఎన్వైరన్మెంటల్ డిజైన్ చేసుకున్నది. ఎన్వైరన్మెంట్ తెలుసు, ఆక్టోపస్ నిన్ను అటాక్ చేస్తుంది, నువ్వు ఆక్టోపస్ ని తినేటి లేవు, ఆక్టోపస్ ని తినేటి కూడా ఉంది. ఇక వీటన్నిటిని మనిషి తింటారు, అది వేరే విషయం. మాకు పనపాట దొరికినట్టే తినాలి అది. బట్ ఎన్వైరన్మెంట్ లో కూడా ఇట్లా ఉంటుంది. ఎన్వైరన్మెంట్ బ్యాలెన్స్డ్గా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే ఎక్కడ కూడా మనం ఎన్నో 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 తప్పులు చేస్తాం కావచ్చు, బ్యాలెన్స్ చేయలేం కావచ్చు, ఈక్వేషన్ సరిగ్గా ఉండే కావచ్చు మనకు. కానీ ఎన్వైరన్మెంట్కి మాత్రం ప్రతి ఒక్కటి ప్రిసైజ్డ్గా క్లియర్గా పిక్చర్ క్లియర్గా తెలుసు అన్నమాట. ఏది ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏం కథ, ఇది బాగా తెలుసు ఎన్వైరన్మెంట్కి. సో అట్లా ఉంటుంది. బద్రిగా బంద్ చేయి ఇక.